ఓవరాల్గా అయితే నేను వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. పోటీ అయితే గట్టి ఉంటుందని వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. గ్రౌండ్ టాక్ బట్టి, సర్వేలు బట్టి, గ్రౌండ్ టాక్ బట్టి వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఈ కూటమి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి, కొంతమంది చెప్తున్నారు కదా, మళ్ళీ ఎట్లా ఉండవు? అదే అందుకే పోటీ స్ట్రాంగ్గా ఉంటుంది. గెలిచేది మాత్రం వైసీపీ అన్న. వైసీపీ. ఇప్పుడు అక్కడ ఏపీలో చూసుకుంటే ప్రధానంగా అక్కడ పవన్ కళ్యాణ్ విషయం, పిఠాపురం విషయం. అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోతుంది? పిఠాపురంలో పీఠం ఎక్కబోతున్నా పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఆయన ఒకసారి అసెంబ్లీకి పంపించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు, మేము కూడా కోరుకుంటున్నాం. ఒకసారి ఆయన అసెంబ్లీకి పోతే ఆయన ఎలా ఫైట్ చేస్తారో చూడాలనుకుంటున్నాను నేను కూడా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనుకుంటున్నాను నేను కూడా. అక్కడ మహిళా అభ్యర్థి కూడా ఉంది కదా, అక్కడ ఒకవేళ పిఠాపురంలో ఆమె గనక గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆమె ప్రచారంలో భాగంగా వచ్చి కాసి ఆమె గెలిస్తే గాన ఈసారి డిప్యూటీ సీఎంని చేస్తా అని చెప్పి ఆమె కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆమె గెలిచే అవకాశం ఉందంట? స్ట్రాంగ్ ఉండొచ్చు పోటీ, బట్ కాకపోతే నేను నా పర్సనల్ బిలీవ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సర్వే కానీ అక్కడ గ్రౌండ్ టాక్ కానీ చూసినా కూడా పిఠాపురం ప్రజలు ఏంటంటే కొత్త ఎవరు వచ్చినా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంట. అక్కడ గ్రౌండ్ టాక్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అక్కడ ఎవరు కొత్తగా ఒక పర్సన్ వచ్చి నేను మీకు మంచిగా చేస్తాను, మీ ఊరికి ఇది చేస్తా అని చెప్పిన వాళ్ళకి పక్కా ఛాన్స్ ఇస్తారంట. సో వీ హోప్ పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాం. ఎన్నికల చివరి రోజు ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి నాగబాబు గారు అంటే జనసేన పార్టీలో ఉన్నారు, చిరంజీవి గారు రిలీజ్ చేసి మద్దతు తెలపడం జరిగింది. అంటే చిరు ఫ్యామిలీ, సాయిధరం తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ కొంతమంది పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచినప్పటికీ ప్రధానంగా వస్తున్న విమర్శ అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీకి చెందిన ఒక స్నేహితుడికి మద్దతు తెలపడం అనేది చాలా వైరల్గా మారింది. ఆ విషయాన్ని ఎట్లా చూడవచ్చు? అది అల్లు అర్జున్ గారు మనకు ఒక క్లారిటీగా చెప్పారు. అతను ఇది ఒక పొలిటికల్ మీటింగ్ అనే కాదు, అతనికి వాళ్ళ ఫ్రెండ్కి తను మాట ఇచ్చారంట. సో నేను వచ్చి నీకు ఎప్పుడైనా సరే కలుస్తాను అనేది, నీ ఇబ్బందులు ఉన్నప్పుడు కలుస్తానని ఒక మాట ఇచ్చారంట. సో ఆయనే ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. ఆయననే చెప్పారు ఇది ఒక పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది ఒక ఫ్రెండ్ని కలిసి కలవడానికి వచ్చాయని చెప్పారు. బట్ వీళ్ళందరూ మన సాయిధరం తేజ్ కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ వరుణ్ తేజ్ కానీ, ఈ మెగా ఫ్యామిలీ అంతా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి బాగా సపోర్ట్. ఆ మీటింగ్ మాత్రం పొలిటికల్ మీటింగ్గా లేదు, అదొక ఫ్రెండ్షిప్ మీటింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఎందుకు అది అంత ట్రెండింగ్ అవుతుందంటే మనకి పోలింగ్ ముందు కలిసారు కదా, ఎలక్షన్స్ ముందు కలిసారు కాబట్టి అది కొంచెం ట్రెండ్ అవుతుంది. ఎస్. జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎట్లా ఉండాలనుకోవచ్చు? గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, హామీలు కానీ అన్నీ నెరవేర్చిన అనుకోవచ్చు. పోయినసారి మేనిఫెస్టో తీసి చూసుకుంటే మ్యాక్సిమం ఆయన ఇచ్చిన మాటలన్నీ ఈ 5 yearsలో నెరవేర్చారు. అండ్ 2 years కరోనా ఉన్నది, అది ఎవరు గమనించట్లేదు. అది మెయిన్ థింగ్. 2 years కరోనా వెళ్ళిపోయింది, ఇంకా 3 years ఆయన చేసింది మాత్రం మరిపోయిన. 2 years జస్ట్ ఓన్లీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. 2 years స్టేట్ పైన మనం డెవలప్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయలే కదా. సో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నీ నెరవేర్చాడు. హామీలు కానీ, స్టూడెంట్స్కి విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లవాళ్ళకి అమ్మఒడి కానీ, అండ్ వృద్ధులకు పెన్షన్ కానీ, అలా సచివాలయం జాబ్స్ కానీ, అండ్ కొంచెం ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్స్. సో ఇవన్నీ చేశారు కాబట్టి నేను కొంచెము 24 నుంచి 19 వరకు స్టార్ట్స్ తీసుకోండి, ఈ 19 నుంచి 24 వరకు స్టార్ట్స్ తీసుకోండి. రెండిట్లో ఏది మంచి అనిపిస్తే అదే ఆటోమేటిక్గా జనాలు తెలుస్తుంది కాబట్టి రెండు పక్కన పెట్టుకొని చూసుకోండి, ఏది మంచిగా దానికి ఓటేయండి. అంతే కదా. రాజధాని విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ కొంతవరకు విఫలమైందని చెప్పి వినిపిస్తున్నాయి కదా. వైజాగ్ని చేయడం తప్పులేదు, ఎందుకంటే మనకి వైజాగ్ అనేది ఆల్రెడీ కొంచెం మన ఏపీలో డెవలప్డ్ సిటీ ఏంటంటే వైజాగే. సో అమరావతి ఏంటంటే స్క్రాచ్ నుంచి చేయాలి. సో దీనికి ఆల్రెడీ మన అప్పులలో ఉన్న ఏపీ. సో ఇప్పుడు స్క్రాచ్ నుంచి చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది కదా, 1,00,000 కోట్ల కంటే పైన అయిపోతుంది. వైజాగ్ అయితే జస్ట్ ఒక బూస్ట్ ఇస్తే పైకి వెళ్ళిపోతుంది. సో ఆ ఇంటెన్షన్తో వైజాగ్ చెప్పారు తప్ప అమరావతిని ఏదో తక్కియాలా, వాళ్ళ ప్రజల్ని తక్కువ చూడాలా అని చంద్రబాబు నాయుడు చేసిన డిసిషన్కి ఆపోజిట్ తీసుకోవాలనే లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ లేనందుకే, కనీసం చిన్న చితక కంపెనీలు లేనందుకే మేము తెలంగాణలో వచ్చి తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నామని చెప్పి ఎంతోమంది ఏపీ. ఒకటేనా, ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ 2 స్టేట్లు ఉన్నాయి. ఇప్పుడు విడిపోక ముందు ఒకటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ ఆంధ్ర ఒకటే స్టేట్. సో విడిపోయాక మన తెలంగాణకి డెవలప్ కానీ అప్పుడే ఆల్రెడీ హైదరాబాద్ అప్పటికే కొంచెం డెవలప్ అయ్యింది. సో ఇప్పుడు అప్పటికి ఏపీ ఇంకా ఏం లేదు, స్క్రాచ్ అంటే స్క్రాచ్లో ఉంది. సో ఇప్పుడు తెలంగాణకి ఇంకా ఈ 10 yearsలో ఇంకా బూస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా డెవలప్ అయిపోయింది. సో ఏపీ కూడా ఒక సడన్ టైం పడుతుంది. ఒక సీఎం 5 yearsలో ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 10 years టైం పట్టింది, ఆయన కూడా డెవలప్ చేయాలి. కేటీఆర్ గారు అని కేసీఆర్ అని టైం పట్టింది. సో ఒక సీఎంకి మినిమం ఒక 10 years పైన గ్యాప్ ఇస్తే దాని తర్వాత ఏం చేయకుంటే సో ఆటోమేటిక్గా ప్రజలే దింపేస్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే, ఏ శాఖ కేటాయిస్తే అక్కడ ఏపీ డెవలప్మెంట్ జరుగుతుందని భావిస్తారు? పవన్ కళ్యాణ్ గారికా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే మంచిగా ఉంది అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
యా జగన్మోహన్ రెడ్డి చేయలేదా ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంగ్లీష్ చేశారు. యా జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్లో నెంబర్ 1. ఆయనని అంటే మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరికి ఇస్తారనుకుంటున్నాను కాబట్టి నేను ఆ పవన్ కళ్యాణ్ కనుక అది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది నా పర్సనల్ ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి చేసిన అది నెంబర్ 1. స్కూల్ అసలు జగన్మోహన్ రెడ్డి స్కూల్ విషయంలో పేరు పెట్టేదానికే లేదు, అస్సలు లేదు. అసలు ఎక్కడ లేదన్న మన ఇండియాలో ఏ స్టేట్లో లేదు. ఓన్లీ మన ఏపీలో మాత్రం ఉంది. ఏముంది ఏపీలో మాత్రం ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పాను, అది కూడా సెంట్రల్ సిలబస్. ఎవడు చెప్పిండు? ఎవరు ఏ సీఎం చెప్పిండు అన్న? ఎవరే కానీ ఒక్క మాట చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు, పెట్టిండు. అసలు అందరూ ఇది ఇంపాసిబుల్ అన్నారు, కానీ పాసిబుల్ చేసి చూపించిండు. యా ఐ థింక్ ఇంకా నెక్స్ట్ సీఎం జగన్ గారు అనుకుంటున్నాను.